అందరికీ నమస్కారం. నా యొక్క శ్రీమద్ భగవద్గీత నిత్య పారాయణ కార్యక్రమానికి ప్రియమిత్రులను, శ్రేయోభిలాషులను, ఆధ్యాత్మిక ఆసక్తి కలవారిని ఆహ్వానిస్తూ శ్రీకృష్ణ పరమాత్ముని భగవద్గీతను స్తుతిస్తూ ఈనాటి పారాయణాన్ని ప్రారంభిస్తున్నాను. స్తుతి శ్లోకం. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసంధామి భగవద్గీతే భవద్వేషిణీం అష్టాధ్యాయములు 18 అధ్యాయముల కలిగిన భగవద్గీతలో మొదటి 2 అధ్యాయములను విజయవంతంగా పూర్తి చేశాం. ఈరోజు 3వ అధ్యాయాన్ని ప్రారంభించే ముందు 2వ అధ్యాయములో చివరి శ్లోకం 72వ శ్లోకాన్ని, దాని తాత్పర్యాన్ని గ్రహించి 3వ అధ్యాయంలోకి అడుగు పెడదాం. శ్రీకృష్ణ పరమాత్ముల వారు అర్జునుడితో ఇలా బ్రాహ్మీ స్థుతిని గురించి చెప్తున్నారు. ఓ అర్జున, బ్రహ్మీ స్థితి అనగా ఇదియే, ఇంతవరకు నేను చెప్పిందే. బ్రహ్మ ప్రాప్తి కలిగిన పురుషుని స్థితి. ఈ బ్రాహ్మీ స్థితిని పొందిన యోగి ఎన్నడూనూ మోహితుడు కాదు, దేన్ని ఆశించడు, దేన్ని కోరడు, నిష్కామ కర్మగా ఉంటాడు. అంత్యకాలమునందు మరణకాలమునందును ఈ బ్రాహ్మీ స్థితి యందు స్థిరముగా ఉన్నవాడు బ్రహ్మానందమును పొందు. చనిపోయే వరకు ఈ బ్రహ్మీ స్థితిలో ఉన్నటువంటి దివ్య పురుషుడు బ్రహ్మానందమును పొందుతూనే ఉంటాడు. ఈరోజు 3వ అధ్యాయం. ఓం శ్రీ పరమాత్మనే నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ తృతీయోధ్యాయః. కర్మయోగః. మొదటి అధ్యాయం అర్జుని విషాదయోగం, 2వ అధ్యాయం సాంఖ్యయోగం, జ్ఞానయోగం గురించి, 3వది కర్మయోగం. తెలుసుకుందామా? అర్జున ఉవాచ. మొదటి శ్లోకం అర్జునుని నోటి నుంచి వస్తూ ఉంది 3వ అధ్యాయంలో కర్మయోగములో. జ్యాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధి జనార్దన తత్ కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవా ఓ కృష్ణ అని ఏం చెప్తాడో భావములో మనకు అర్థమవుతుంది. అర్జునుడు పలికెను. అర్జున ఉవాచ అంటే అర్జునుడు పలికెను, మాట్లాడెను. ఓ జనార్దన, ఓ కేశవ, ఓ శ్రీకృష్ణ, నీ అభిప్రాయమును బట్టి నీవు ఇంతవరకు చెప్పిన దానివల్ల
నీ అభిప్రాయమును బట్టి కర్మ కంటేను జ్ఞానమే శ్రేష్టమైనచో, కర్మలాచరించుట కంటే జ్ఞానమును ఆర్జించుటయే శ్రేష్టమైనచో, భయంకరమైన ఈ యుద్ధ కార్యమునందు, ఈ యుద్ధముందే భయంకరమైనది, ఈ యుద్ధ కార్యమునందంటే యుద్ధము చేయుటయందు నన్నెందుకుగాను ఉపయోగించుచున్నావో అది చెప్పు నాకు. నేను యుద్ధము చేయవలసిన అవసరం ఏమిటో నాకు తెలుపుమయ్యా మహానుభావా అని శ్రీకృష్ణ పరమాత్ముని వేడుకున్నాడు. 2వ శ్లోకం ఇంకా ఏం చెప్తాడు? వ్యామి శ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిశ్చిత్యేన శ్రేయోహమాప్నుయాం. ఇంకా ఏం చెప్పాడు అర్జునుడు? కలగా పులగం వంటి నీ మాటలతో నా బుద్ధి భ్రమకు లోనగునట్లు చేయుతున్నావు. నువ్వు ఏదేదో చెప్తున్నావు, అంతా కలగా పులగం అన్నీ వేసి పులగం చేస్తామే అట్లా ఉంది. నాకు మతి చెడిపోతూ ఉంది, అర్థం కావడం లేదు. అర్థము కాకపోగా భ్రమకు అంటే ఏదో మాయకు లోనైనట్లుగా నాకు అనిపిస్తున్నది. కనుక నాకు శ్రేయస్కరమైన ఇవన్నీ ఎందుకప్పా? నాకు ఏది మంచిదో అది చెప్పు, నేనేం చేయాలో అది చెప్పు. నాకు శ్రేయస్కరమైన ఒక మార్గమును నిశ్చయంగా చూపించు కృష్ణ. ఇవన్నీ మాటలొద్దు. శ్రీ భగవాన్ ఉవాచ. అర్జునుడు కోరిన తర్వాత, అర్జునుడు మాట్లాడిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చెప్తాడో చూడండి. శ్రీ భగవాన్ ఉవాచ లోకేస్మిన్ ద్వివిధా నిష్టా పురా ప్రోక్తా మయా నఘ. నిష్టా పురా ప్రోక్తా మయా నఘ. జ్ఞానయోగేన సంఖ్యానాం కర్మయోగేన యోగినాం. కర్మయోగేన యోగినాం. భావం. శ్రీ భగవానుడు అర్జునునికి ఈ విధంగా ఏదైనా ఒక మార్గం సూచించమన్నప్పుడు ఈ విధంగా చెప్తున్నాడు. శ్రీ భగవానుడు పలికెను. భగవాన్ ఉవాచ. ఓ అనగా అర్జున, ఈ లోకమున 2 నిష్టలు కలవని ఇంతకు ముందే చెప్పి ఉంటిని. నీకెందుకు అర్థం కావడం లేదు? అప్పుడే చెప్పాను నేను. ఎందుకు నీవు ఏదేదో ఊహించుకొని మాట్లాడుతున్నావు? సరిగా అర్థం చేసుకో. ఇంతకు ముందే ఈ లోకములో 2 నిష్టలు ఉన్నాయని చెప్పాను. వానిలో ఒక నిష్ఠ మొదటిది సాంఖ్యయోగులకు జ్ఞానయోగము ద్వారా. సాంఖ్యయోగులు అంటే జ్ఞానయోగులకు జ్ఞానము ద్వారా, యోగులకు సామాన్యమైన యోగులకు జ్ఞానయోగులు వేరే, యోగులు వేరే. యోగులకు కర్మయోగము ద్వారా నిష్ఠ కలుగును. జ్ఞానయోగులకు జ్ఞానయోగము ద్వారా, యోగులకు కర్మయోగము ద్వారా నిష్ఠ కలుగును. అర్థమవుతుందా? ఇక 4వ శ్లోకం. నా కర్మణామనారంభాత్ నా కర్మ
कर्मणामनारम्भात् आरम्भात् कर्मणाम आरम्भात् नैष्कर्म्यं पुरुषोऽश्नुते न च संन्यसनादेव सिद्धं समधिगच्छति సిద్ధం సమధిగచ్చతి. ఈ శ్లోకం యొక్క భావం వివరిస్తూ పోతాడు. పాపం అర్జునుడు అమాయకత్వాన్ని పోగొడుతూ ఉన్నాడు. భావం తెలుసుకుందామా? మనుష్యుడు కర్మలను ఆచరింపకయే నైష్కర్మ్యము అనగా యోగ నిష్ఠా సిద్ధి అతనికి లభింపదు. ఊరికే దొరకదయ్యా. అట్లే కేవలము కర్మలను త్యజించినంత మాత్రమున సిద్ధిని అనగా సాంఖ్య నిష్టను అతడు పొందజాలడు. మరి ఇలా చెప్తే ఎవరికైనా ఏమీ అర్థం కాకుండా అయోమయంలో పడతారు కదా. మరి అర్జునుడు అయోమయంలో పడడంలో తప్పు లేదు కదా. ఇంకొకసారి బాగా చూడండి. మనుష్యుడు అనేవాడు కర్మలను ఆచరింపకయే, కర్మలు ఆచరించాలి, కర్మలు ఆచరించకుండా నైష్కర్మ్యము అనగా యోగ నిష్ఠాసిద్ధి అతనికి లభించదు. మొదట కర్మలు చేయాలి, ఆ తరువాత తాను చేస్తున్న కర్మల గురించి బాగా విజ్ఞత చూపాలి. యోగ నిష్ఠాసిద్ధి కలగాలంటే కర్మలు చేస్తేనే ఆ సిద్ధి లభిస్తుంది మనుషులకు. అట్లే కేవలం కర్మలు మాత్రమే త్యజించినంత మాత్రమున సిద్ధి లభించదు. అనగా సాంఖ్యనిష్టను అతడు పొందలేడు. కర్మలు ఆచరించాలి, ఆ తర్వాత యోగ నిష్ఠా సిద్ధిని పొందాలి. కానీ కేవలము కర్మలు చేయటం వలన యోగ సంఖ్యాసిద్ధి లభించదు, అతడు పొందజాలడు. తరువాతి శ్లోకం 5వ శ్లోకం. ఈనాటికి దీంతో ముగిద్దాం. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ తిష్టస్య కర్మకృత్ కార్యతే హ్యవసః కర్మ సర్వః కార్యతే హ్యవసః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణై దీని భావం. ఏ మనుష్యుడైనను, మనిషిగా జన్మించిన వాడు ఎవడైనను ఏ కాలమునందైనను, ఈ కాలంలోనే అని నియమం లేదు, ఏ కాలములోనందైనను క్షణమాత్రం కూడా, ఒక్క క్షణము కూడా కర్మను ఆచరింపకుండా ఉండలేడు. మనిషి జన్మ ఎత్తినదే కర్మలు ఆచరించడానికి. వాడు కర్మలు చేయకుండా ఒక్క నిమిషము కూడా ఊరికే ఉండలేడు. ఇందు ఎట్టి సందేహమునకు తావులేదు అర్జున. కర్మలు చేయాలి, తప్పక చేయాలి. దీంట్లో నీకు అనుమానం వద్దు. ఏలాన మనుష్యులందరూ, మనిషి పుట్టిన వారందరూ ప్రకృతి జనితములైన, ఈ ప్రకృతి నుంచి జన్మించిన భగవంతుడు మనిషిని ప్రకృతిని కూడా సృష్టించాడు కదా. ఈ ప్రకృతి జనిత, ప్రకృతి వల్ల మనలో కలిగిన గుణములకు లోబడి కర్మలు చేయాలి. ప్రకృతికి విరుద్ధంగా ఎలాంటి స్థితిలో కర్మలు చెయ్యరాదు. లోబడి కర్మలను చేయుటకు బాధ్యులగుదురు, బాధ్యత వహించాలి. ప్రతి వ్యక్తియు కర్మను ఆచరింపవలసియే ఉండును. జ్ఞానం ఒక్కటే కాదు, యోగసిద్ధి పొందడానికి కర్మలు చేయాలి. ఆ కర్మలు ఆచరిస్తూనే, ఎలాంటి కర్మలు? ప్రకృతికి విరుద్ధముగా లేకుండా,
ప్రకృతిని అనుసరించి చేయాలి కానీ ప్రకృతికి అంటే ప్రవాహానికి ఎదురు వెళ్ళడం, సుడిగాలికి దగ్గరికి వెళ్ళడం ఇలాంటి మూర్ఖపు పనులు చేయకుండా ఉండాలి. దీంతో తృతీయ అధ్యాయం కర్మయోగంలో 5వ శ్లోకం ముగించాము. ఈనాటికి భగవద్గీత పారాయణం ముగించాము. కొంచెం ఆలస్యమైంది ఈరోజు. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం.